కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. అర్ధరాత్రి లేచి అమ్మ ఆకలి అన్నావో మొహం పగలు కొడతాను. ఏమండి ఏమండి, అసలు దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చి తప్పు చేసావండి. పువ్వు లాంటి నా రోజాకి ఆ కోపం సూట్ అవ్వట్లేదు. ఇది ఇప్పుడు నా రోజా వికసించింది. భోజనం చేయనని మొండికేస్తోందండి. అంతే కదా, సంపంగి భోంచేసేలాగా నేను ఒప్పిస్తాను. ఎలా ఒప్పిస్తారు? నా మనసు విప్పి కొన్ని మాటలు చెప్తాను, అంతే. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. రోజా, సంపంగికి ఇష్టమైన కూరలన్నీ చెయ్యి. సంపంగి ఖచ్చితంగా భోంచేస్తుంది. అలాగే. వెళ్ళు. నేను నిన్ను భోజనానికి రమ్మని పిలవడానికి రాలేదమ్మా. మరెందుకొచ్చారు? నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే నీకు ఇప్పుడే కాదు, జీవితాంతం నిద్ర రాదు. బిల్డప్లు ఇవ్వకుండా మ్యాటర్ ఏంటో చెప్పండి. వచ్చినప్పటి నుంచి ఆ బిల్డప్లతో చస్తున్నాం. నేను చనిపోయే వరకు ఈ విషయాన్ని బయటికి రానికూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తప్పట్లేదు. దానికి కారణం నువ్వు. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. సెంటిమెంట్లు ఆపి విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కోమలికి కూడా తెలియదు. ఏంటో అంత రహస్యం? మన ఇంట్లో కాదు, మా ఇంట్లో అంజలి అనే ఒక అమ్మాయి పనిచేస్తూ ఉండేది. తను అచ్చం నీలాగే ఉండేది. పని మనిషి నాలాగే ఉండడం ఏంటి? ఆవేశపడకుండా నేను చెప్పేది విను. ఎవరో పని మనిషి గురించి నాకెందుకు చెప్తున్నారు? దానికి ఒక కారణం. మా ఇంట్లో అంజలి అనే పని మనిషి ఉండేది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరికీ దగ్గరుండి నేనే పెళ్లి చేశాను. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఆ అబ్బాయి అంజలి అవసరం తీరిపోయాక పక్క వీధిలో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. అంజలి గర్భవతి అయింది. తనకి ఆడపిల్ల పుట్టింది. బిడ్డకి జన్మనిచ్చి పాపం అంజలి చనిపోయింది. అది కూడా ఆ బిడ్డని మా చేతుల్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చనిపోయింది. అంజలి నీలాగా లేదు, నువ్వే అంజలిలాగా ఉన్నావు. అంటే నేనే ఆ బిడ్డనా? కానీ అంజలి ఎప్పుడైతే నిన్ను మా చేతుల్లో పెట్టి కన్ను మూసిందో అప్పటినుంచి నువ్వు మా బిడ్డవేనమ్మా. అమ్మా సంపంగి, ఈ విషయం నీకు చెప్పినట్టు రోజాకి తెలిసిందంటే ప్రాణాలతో ఉండదు. సంపంగా కోమలే అని ప్రశ్న వచ్చినప్పుడల్లా నాకు సంపంగే ముఖ్యం అంటుందమ్మా మీ అమ్మ. నువ్వంటే అంత ప్రేమ. ఎలా నాన్న ఇంత ప్రేమ సాధ్యం?
ఎవరో పని మనిషి కన్న ఈ బిడ్డ మీద ఇంతకాలం ఇంత ప్రేమ ఎలా చూపించగలిగాను నాన్న? ఈ నిజం తెలియక నేను చాలా తప్పులు చేశాను, ఎంతో అవమానించాను, మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను, అనరాని మాటలన్నీ అన్నాను. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి, క్షమించండి నాన్న. చూడమ్మా, జరిగిన విషయం కోమలికి కూడా తెలియదు. ఈ విషయం నీకు చెప్పినట్టు రోజాకి కోమలికి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదమ్మా. ఇకపై నేను మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? ఏంటమ్మా మాటలు? నువ్వు ఎప్పట్లాగే నోరారా నాన్న అని పిలువు. నాన్న, ఈ జన్మకే కాదమ్మా, జన్మ జన్మలకి కోమలికి నీకు మేమే తల్లిదండ్రులం కావాలి. కానీ ఈ నాన్నని పరాయివాడిగా చూస్తే మాత్రం నేను ప్రాణాలతో ఉండలేనమ్మా. నాన్న, ఎప్పటికీ ఎప్పటికీ మీరే నా తల్లిదండ్రులు. కోమలే నా అక్క. ఇంక ఈ విషయం గురించి ఆలోచించద్దమ్మా. ఏడవద్దు. నువ్వు ఇదివరకటి సంపంగిలాగా ఎప్పుడు నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలి. భోంచేద్దు కదా. అమ్మా సంపంగి, నువ్వు మారాలని, నీ కాపురం మీద నీకు శ్రద్ధ పెరగాలని, మెట్టినింటి మీద నీకు మమకారం పెరగాలని కోమలతో సహా అందరూ ఎంతో ప్రయత్నించాం. కానీ నీలో కాస్తైనా మార్పు రాలేదు. అందుకే నువ్వు మా కూతురువి కాదని అబద్ధం చెప్పాను. కూతురువి కాకపోయినా నిన్ను కూతురులా చూసుకుంటున్నావన్న పశ్చాత్తాపం నీలో కలుగుతుందని చిన్న ఆశ అమ్మా. అందుకే మనసు చంపుకునేలా చెప్పాను. ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? ఏదో ఒక సీన్ చేయడానికి అనుకుంటా, అంతకుమించి ఏముంటుంది? నేను మారలేదనుకుని ఫోన్ కట్ చేసినట్టుంది. మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తుందేంటి? ఏంటి ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నావు? నీతో మాట్లాడటం ఇష్టం లేకని కాల్ కట్ చేస్తున్నాను. అది కూడా నీకు అర్థం కావడం లేదా? అక్క, ఒక్క నిమిషం నేను చెప్పేది వినవా ప్లీజ్? ఏంటి అక్కనా? ఇదేంటి కోమలి అనే పిలుపు నుంచి ఉన్న పలంగా అక్క అని పిలిచేంత ప్రేమ పొంగుకొచ్చేసింది? ఇలా చూడు, నేను నీకు అక్కను కాదు, నువ్వు నా చెల్లివి కాదు. మర్యాదగా ఫోన్ కట్ చేసాయి. అక్క అక్క
మనిద్దరం అక్క చెల్లెలం కాదని నాకు తెలుసు. అందుకనే మాట్లాడదామని కాల్ చేశాను. ఇలా చూడు, నువ్వు చేసిన పనికి నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను, అందుకే అలా అన్నాను.